హలో అండి. వెల్కమ్ టు సాయి బాలాజీ కేఎస్ బొటిక్. ఇప్పుడు మేము చెప్తాను గదా! మన పేజ్‌లో కస్టమైజేషన్ చేయించాము చాలా అని నేను షార్ట్స్ పెట్టాను వీటి గురించి. సో, లాంగ్ వీడియో చాలామంది పర్సనల్‌గా మెసేజ్ చేశారు. మాకిలాంటి వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ మేడం. నాకు లాంగ్ వీడియోస్ తీయమని. సో, దానికోసం వాళ్ళ కోసం స్పెషల్లీ ఇవన్నీ వాళ్ళవే అండి. బిగ్గెస్ట్ ఆర్డర్ టిల్ డేట్ అనమాట. 1,80,000కి తీసుకున్నారు పెళ్ళికి. సో, చాలా, 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 చాలా బావున్నాయండి. వీళ్ళ సెలక్షన్ గూడా నాకు చాలా నచ్చింది. సో, మన దగ్గర శారీస్ తీసుకోరు. కొన్ని పట్టు శారీస్ కాస్ట్‌లీవి మనం బయట వాళ్ళ కోసం చేసినవి కూడా ఉన్నాయి. ఇలా కస్టమైజేషన్ మొత్తం మనమే. ఏ టు జెడ్ స్టిచ్చింగ్, ఫాల్, పీకో అన్నీ మనమే అనమాట. ప్రెజెంట్ నేను ఫస్ట్ చూపించేవి వచ్చేసరికి పెళ్లి కూతురు అమ్మగారు 3 శారీస్ తీసుకున్నారనమాట. వాటికి మనం ఎలా కస్టమైజ్ చేసాము, వాటికి మనం ఎలా అడ్జస్ట్ చేసామనేది ఫస్ట్ చూపిస్తాననమాట. సో, ఫస్ట్ చూసేసరికి సూపర్ బేబీ పింక్‌కి ఇది మీకి చూసారు గదా! బర్డ్ డిజైన్ ఇలా మొత్తం శారీ మొత్తం సూపర్ ఉంటుందండి. ఇలా ఉంటుంది డిజైన్. ఇది పెద్ద అంచొచ్చింది చూసారా? సూపర్ ఉందండి. ప్యూర్ కలర్ కాంబినేషన్స్. దీనికి బ్లౌజ్ చూపిస్తాను మేమెలా చేసామనేది. ఇది మెయిన్ శారీ అంట వాళ్ళది. అందుకని మనం కొంచెం బ్లౌజ్‌కి డీటెయిలింగ్ కానీ అన్నీ నీట్‌గా ఇచ్చాము. నేను బ్లౌజ్ డీటెయిలింగ్ చూపిస్తాను. అన్నీ మంచిగా కర్ట్ వర్క్ ఇక్కడ థ్రెడ్‌తో గూడా మళ్ళీ నేను గొట్టాల మధ్యలో ఇచ్చి పైన, కింద గూడా మొత్తం థ్రెడ్‌తో అంత డీటెయిలింగ్‌తో వర్క్ చేయిస్తాం మేము. ఏదైనా మనం చేస్తే మనం ఒక చోట చేయించామని చెప్పుకుంటే మనకదొక ఆనందం గదండీ! సో, దానికోసం మేము చాలా డీటెయిలింగ్‌గా, చాలా టైం తీసుకొని నీట్‌గా అండ్ మీకు ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ అన్ని కస్టమైజేషన్ ఒక 20-30 శారీస్ కస్టమైజ్ చేసాం వాళ్ళకి. వితిన్ 20 డేస్ డెలివరీ ఇచ్చేసామండి. సో, అది మనకి టైమ్‌లీ డెలివరీ ఉంటుంది. వర్క్ డీటెయిలింగ్ ఉంటుంది. మన బొటిక్‌లో మన డెడికేటెడ్‌గా ఎంప్లాయీస్ మనము నీట్‌గా చేయిస్తాం. ప్రతి క్లయింట్ మనకి ఇంపార్టెంట్. సో, నేను ఈ ఒక్క బ్లౌజ్‌కి నేను ప్రైస్ రివీల్ చేస్తాను. ఇంత హెవీ మగ్గం వర్క్ మనం 1800కి మాత్రమే చేయిచ్చామండి. సో, డీటెయిల్స్ డిఫరెంట్ అండి. నేనన్నీ ప్రైస్ చెప్పలేను. సో, కస్టమైజేషన్ కావాలంటే మీరు మెసేజ్ చేసి అడగొచ్చు. బట్ ఈ శారీ మాత్రం ఇలా పట్టు చీరండి. మంచి దానికి మనం మంచి చేయించి స్టిచ్చింగ్ కూడా వాళ్ళ ఆది పంపిస్తే మనమే చేయించాం. ఇదొకటనమాట. సో, నెక్స్ట్ సూపర్ అండి. అన్నీ మనము డిఫరెంట్ అండి. రొటీన్ డిజైన్స్ ఏది మనం సెలెక్ట్ చేయము. బికాజ్ మనం పెళ్ళంటే వన్ ఆఫ్ అకేషన్ గదా! సో, పెళ్లి కూతురు అమ్మ కూడా చాలా ఇంపార్టెంట్ గదా! పెళ్లి అకేషన్‌లో. సో, అందుకని మనం ప్రతీదీ మన హ్యాండ్ పిక్డ్ డిజైన్, హ్యాండ్ పిక్ డీటెయిలింగ్ చూసారా ఎంత బావుందో శారీ. ఆకులు డిజైన్ చాలా ట్రెండీగా ఉంది. అండ్ దీనికి బ్లౌజ్ చూపిస్తాను. ఇది ఎంగేజ్‌మెంట్‌కి అని అన్నారు. పెళ్లి కూతురు ఎంగేజ్‌మెంట్‌కన్నారు. అంత మగ్గం వర్క్ వద్దు అని అనేసరికి సింపుల్‌గా ఇచ్చేసామనమాట. ఇలా మొత్తం కట్ వర్క్ చేయించేసి, సో, చేయించింది నీట్ ఫినిషింగ్ ఉండాలి అని చెప్పి ఇలా చేయించాము. ఇలా హ్యాండ్స్‌కి ఇలా ఇక్కడ ఇచ్చాము. చాలా నీట్‌గా ఉంటుందండి డిజైన్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ. ఇంకోటి చూపిస్తాను. ఇది చూడండి. ఇది మాత్రం వాళ్ళ దగ్గరున్న శారీ అనమాట. మనకి పంపించారు కస్టమైజేషన్ మన పేజ్ తెలియకముందు బయట కొన్న శారీ అనమాట. సో, వాళ్ళు బై మిస్టేక్ బయట ఇది 5,000కి కొన్నారు. సో, దాని తర్వాత అందుకే మన దగ్గరే అన్నీ తీసుకున్నారు. మన దగ్గర అసలు వీళ్ళు తీసుకున్న శారీస్‌లో 5,000 కాస్ట్‌లీ శారీ అసలు లేదండి. అంతకన్నా తక్కువే మన దగ్గర అన్నీ వాళ్ళు తీసుకున్నవి. కానీ బయట దానితో కంపేర్ చేస్తే మన క్వాలిటీ మీకు అర్థమయ్యే ఉండొచ్చు వీడియోలో. చాలా బావుంటుంది. సో, చూడండి. ఇది చాలా డల్‌గా ఉంది. రొటీన్ డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ కాపర్ బార్డర్ అని చెప్పి ఎలివేట్ అవ్వడానికి శారీ మనం గ్రీన్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ తీసుకున్నాము. దానికి ఇలా పర్ల్ ఫినిషింగ్ ఇచ్చేసాము. గోల్డ్ కలర్ వీవింగ్ ఉంది కాబట్టి శారీలో పర్ల్ డిజైనింగ్ అండ్ గోల్డ్ దానికి ఇలా ఇచ్చేసామనమాట. చూడండి చాలా చాలా బావుందనమాట. ఇలా కస్టమైజ్ చేయించాము. స్టిచ్చింగ్ కూడా మనమే చేయించాము. కాటన్ లైనింగ్ వేసి. సో, ఇదొకటండి. ఇవి పెళ్ళికూతురు వాళ్ళ అమ్మగారు 3 శారీస్ తీసుకున్నారనమాట మన దగ్గర. దాని తర్వాత ఇంకా పంపించారు. అది ఇంకా ఫినిషింగ్‌లోనే ఉన్నాయి. సో, ఇదంతా అయిపోయాక మళ్ళీ మనకి ఒక 20 శారీస్ పంపించారు. వాళ్ళ రిలేటివ్స్‌వి గానీ, వాటివి కానీ. సో, అవి ఇంకా అవుతున్నాయి. అయ్యాక కంపల్సరీ వీడియో తీసి పెడతానండి నేను. మనకి లేట్‌గా వచ్చింది కాబట్టి మనం పెట్టెళ్ళదు. సో, నెక్స్ట్ మన దగ్గర రెడీమేడ్ శారీస్ విత్ బ్లౌజెస్ ఉంటాయి గదా!
సో, అవి కూడా దానిలో కూడా వాళ్ళు 3, 4 సెలెక్ట్ చేసుకున్నారు. వాటి డిజైన్స్ అవి కూడా చూపిస్తాను మీకు వీడియోలో. 4 సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. సో, ఇది చూసారా? ఇది అర్కా సిల్క్ అని మన పేజ్‌లో ఉంది. మీరు వీడియో ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అర్కా సిల్క్ శారీ అని. సో, అది తీసుకొనున్నారు ఇది. ఇది ఇలా ఫినిషింగ్ కూడా చేయించాం చూసారా? మీరు పళ్ళుకి కూడా ఇది మొత్తం ఇలా జిగ్‌జాగ్ చేయించేసి మొత్తం ఫినిషింగ్ చేయించేసాము. ఇది అర్కా సిల్క్ శారీకి. ఇది పెళ్లి కూతురు గారి అమ్మగారికనమాట. సో, ఇలా పలక మెడ పెట్టేసాము. ఇలా మెడ పెట్టేసి హ్యాండ్స్ హైలైట్ చేసామండి. ఇలా బుట్ట హ్యాండ్స్ లాగిచ్చాం. సూపర్ ఉంది. ఆమెకైతే అసలు చూపించిన నెక్స్ట్ మినిట్ ఇది పక్కన పెట్టేసేయండి అని అన్నారు. అంత నచ్చింది. సో, ఇదొక శారీ అండి వాళ్ళు తీసుకున్న దానిలో. ఇంకో శారీ ఇది పెళ్లి కూతురికి తీసుకున్నారు. సో, సేమ్ మదర్ అండ్ డాటర్ డ్యూ ఇలా కాంబో కట్టుకుందామని చెప్పి తీసుకున్నారనమాట. చూడండి ఇది ఇలా ఉంటుంది శారీ. సో, మీరు ఇది డీటెయిల్ వీడియో కావాలన్నా లింక్ షేర్ చేస్తానండి దీని వీడియో. మన దగ్గర ఈ శారీస్ ఎప్పుడూ ఉంటాయి. సో, పెళ్లి కూతురుకి కాబట్టి ప్రిన్స్ కట్ పెట్టించాము. చిన్నపిల్ల కదా! సో, ప్రిన్స్ కట్ పెట్టించాము. ఇలా బాట్ నెక్ ఇలా పెట్టించి హ్యాండ్స్‌కి ఇలా ఇచ్చామనమాట. ఇలా డీటెయిలింగ్ ఇచ్చాం. ఇదొక శారీ. రెడీమేడ్ శారీ సిరీస్‌లో మన దగ్గర ఇవి రెడీమేడ్‌గా ఉంటాయండి. ఇలా ఫాల్ పీకో అన్నీ చేసేసి. దీని ప్రైస్ కూడా చెప్తాను. జస్ట్ మీకు ఎంతుంటాయి అనేది తెలియడానికి మన దగ్గర విత్ స్టిచ్చింగ్ మొత్తం ఫినిషింగ్‌ది ఓన్లీ 1500 రూపీస్ అండి మన దగ్గర ఉండేవి. ఇది కూడా ఒక బెనారస్ సిల్క్ శారీ అనమాట. ఇలా మనం టజల్స్ చేయించాము. అంతా ఫినిషింగ్ చేయించేసి రోలింగ్, డైయింగ్ అన్నీ చేయించేసాము. సో, దానికి కూడా ఇది కూడా రెడీమేడ్‌ది మన దగ్గర పిక్ అండ్ చూస్ అనమాట. అలా తీసుకున్న శారీయే. మనం ఏం చేసామంటే ఇది కూడా పెళ్లి కూతురికే ఇలా బ్లౌజ్ చేయించేసి ఇది చూసారా? హ్యాండ్స్‌కి ఇలా సేమ్ ఏదైతే వచ్చిందో అలా కట్టిచ్చేసి ఇలా చేయించాం. ఇది కూడా మన దగ్గరదే శారీ. సో, ఇదొకటండి. అండ్ ఇంకోటి షేడెడ్ శారీ ఒకటి తీసుకున్నారు. పెళ్లి కూతురు ఫోటోషూట్‌కి అనమాట. ఫోటోషూట్‌కని తను సెలెక్ట్ చేసుకున్నారు. ఇది కూడా పిక్ అండ్ చూస్ శారీలో ఉంది. చూడండి ఎంత బాగుందో. టై అండ్ డై ప్యాటర్న్లో ఉంది. జార్జెట్ శారీ మనం తీసుకొని ఇలా టై అండ్ డై చేయించేసి టసల్స్ అటాచ్ చేయించాము. సో, దీనిది వర్క్ బ్లౌజ్ వస్తుంది. సో, దీని కూడా ప్రైస్ ఒక్కసారి మీకు మన ప్రైజెస్ ఎంత తక్కువ ఉంటాయో అని చెప్పడానికి నేను ఇలా రివీల్ చేస్తున్నాను అనమాట. ఇది కేవలం 1450 మాత్రమే. విత్ ఫాల్ విత్ పీకో శారీ మనదే, బ్లౌజ్ మనదే, లైనింగ్ తర్వాత ఫాల్ అన్నీ మనవే. ఓన్లీ మీరు జస్ట్ 1450 పే చేస్తే మీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట. సో, ఇదొక శారీ. ఇంకోటి ఏంటంటే పెళ్లి కూతురు ఆన్ పర్సనల్ రిక్వెస్ట్ ఒక వైట్ శారీ అడిగారండి. వైట్ శారీ వాళ్ళ ఏదో రిచువల్స్‌లో వైట్ శారీ కావాలి అని. సో, వాళ్ళు ప్యూర్ వైట్‌లో ఇలా డిజైన్ కావాలి అని ఒక రిఫరెన్స్ పిక్ పంపిస్తే అలాంటిదే మనం పర్చేస్ చేసామన్నమాట. ఇది చూసారా? ఇది బ్లౌజ్ వస్తుంది. సో, ఇది టెక్నికల్లీ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ బేస్డ్‌గా ఇలా మీకు కూడా ఏదైనా మీ ట్రెడిషన్‌లో మీకు ఇలాంటి శారీ కావాలి, అలా కావాలి అని చెప్పినా మనము మీకోసం షాప్ చేసేస్తాము. సో, ఇంకో 2 లెహెంగాస్ చేయించామండి. ఒకటేమో ఎంగేజ్‌మెంట్ కని, ఇంకోటి ఫోటోషూట్ కని వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్‌గా వాళ్ళకి 2 లెహెంగాస్ కావాలంటే కుట్టించామన్నమాట. మనం పట్టు శారీ తీసుకొని ఫుల్ ఫ్లేర్ పెట్టేసామన్నమాట. ఇలా మొత్తం చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో శారీ. సూపర్ ఉందండి. ఇదంతా ఫినిషింగ్ చేయించేసింది. ఇలా ఉంది శారీ. దీనికి బ్లౌజ్ చూపిస్తాను. మనం కస్టమైజ్ రా సిల్క్ బ్లౌజ్ తీసుకొని మనం కస్టమైజ్ చేయించామన్నమాట. చూడండి మొత్తం ఇది ఎంత నీట్‌గా వచ్చిందో ఫినిషింగ్ మాత్రం. ఈ బ్లౌజ్‌కి అసలు చాలా చాలా ఆర్డర్స్ వచ్చాయండి. బ్లౌజ్ చూసింగాళ్ళే మన బొటిక్‌కి వచ్చిన వాళ్ళు అప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అంత బాగుంది ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. ఓనీ చూపిస్తానండి. ఓనీ మనము పైతాని ఫాలింగ్ మెటీరియల్ తీసుకున్నాము. అసలు ఈమె చాలా 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 ఫ్రెండ్లీ కస్టమర్ అండి. తను ఈవెన్ తీసుకునేటప్పుడు నాకు ఈ కలర్ కావాలని చెప్పారు. ఫినిష్ అయ్యేదాకా తను చూడలేదు. షీ జస్ట్ ట్రస్టెడ్ అస్ అండ్ గివ్ ఇట్. అంతే. మాకు లాస్ట్ అయిపోయేదాకా మాకు చెప్పలేదు. నేను చూపించలేదు తనకి ఏం తీసుకుంటున్నా, ఎలా స్టైల్ చేస్తున్నా అనేది. ఇలా ఉంటుందండి ఓనీ అంతా. ఇది పైతని బార్డర్ వస్తుంది. లేస్ మనం అటాచ్ చేయించాం. ఇలా ఉంటుంది. ఇది ఒక సెట్ అనమాట. ఇది ఎంగేజ్మెంట్ది, పెళ్లి కూతురు ఎంగేజ్మెంట్ది. ఇంకో లెహంగా చూపిస్తానండి. ఇది ఫోటోషూట్ లెహంగా అనమాట. చూడండి ఎంత బాగుందో. ఫుల్ గేరా పెట్టేసాం. ఫుల్ శారీ తీసుకున్నారు. బెనారస్ శారీ మన దగ్గర ఉన్నది. లైనింగ్ కూడా మనం కాటన్ వేయలేదండి, ఎందుకంటే క్రేప్ మనకు నించుంటుందని. సో, అది కూడా కస్టమర్ రిక్వైర్మెంటే. కాటన్ నేను సజెస్ట్ చేయలేదు, తను కూడా అగ్రీ చేశారు.
సో ఇది చూసారా, ఇలా ఇచ్చామండి. ఇది బ్యాక్. ఇలా హ్యాండ్స్ బార్డర్ ఉంటుంది దానికి, ఇది బార్డర్తో ఇలా చేయించామన్నమాట. ఈ హ్యాండ్స్ ఇలా చేయించాము. వెనక్కి కూడా చూపిస్తాం. ఇది ఇందాక అది చూపించిన వెనకండి, ఇలా ప్రిన్స్ కట్ ఇచ్చేసాము. ఇలా హ్యాండ్స్ డిఫరెంట్గా ఇచ్చాము. దీని చున్నీ చూపిస్తానండి. స్పేస్ సిల్క్ దుపట్టా తీసుకున్నాం. దీనికి పేర్ కాంట్రాస్ట్ అనమాట. ఇప్పుడు కాంట్రాస్ట్ ఎండ్ అవుతుంది కదా, ఇలా దీనికి స్పేస్ సిల్క్ దుపట్టా తీసుకున్నాం. యా. సో ఇప్పుడు ఇంకోటి చూపిస్తానండి. సో నెక్స్ట్ ఇంకో పట్టు శారీస్ తీసుకున్నారనమాట. మన దగ్గరే తీసుకున్నారు. ఇవన్నీ మనవే అండి. ఓన్లీ గ్రీన్ శారీ పెళ్లి కూతురు మదర్వి చూపించాను కదా, అదొక్కటే మన దగ్గరది కాదు, మిగతావన్నీ మన దగ్గరే. సో ఇది శారీ అండి. ఇలా నేరేడు పండు కలర్లో ఉంటుంది శారీ మొత్తం. రిచ్ పళ్ళు వస్తుంది. దీని బ్లౌజ్ ఎలా చేయించామంటే సూపర్ ఉంటుందండి. దీని బ్లౌజ్ స్టిచ్చింగ్ మీరు చూస్తే సీరియస్లీ యూ విల్ బికమ్ ఫ్యాన్ ఆఫ్ దట్ బ్లౌజ్. చూడండి ఇంత నీట్గా స్టిచ్ చేయించాము. కాంటెంపరీ డిజైన్. ఇలా హ్యాండ్స్ ఇలా ఉంటుందండి. ఇదొకటి. ఇంకా పెళ్లి కూతురు మగ్గం, అదే ఫస్ట్ నేను మగ్గం వర్క్ ఏవేవి చేయించామో ఎలాంటి పట్టు చీరలు చూపిస్తాను. తర్వాత ఫ్యాన్సీ శారీస్ కూడా తీసుకున్నారు సారకి వాటికి పెట్టడానికి వాళ్ళకి కావాలంట. సో వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్గా మనము ఫ్యాన్సీ శారీస్ కూడా చూపించాము. ఇది చూడండి, ఇలా ఇది ఎంగేజ్మెంట్ అనమాట. ఎంగేజ్మెంట్ శారీ అనమాట పెళ్లి కూతురుది. చాలా బాగుందండి మేడం సెలెక్షన్ మాత్రం. అండ్ దట్టు తను ఇలా చెప్తారు, టక్కని ఫైనల్ చేసేస్తారు, విచ్ గేవ్ అస్ వెరీ కంఫర్ట్ టు షాప్. చూడండి ఇలా చేయించాము. ఆమెకి హెవీగా వద్దన్నారు. సో ఎందుకంటే వెనక వాళ్ళు హెవీగా చేయిస్తే వాళ్ళు హెయిర్ స్టైల్ అది పట్టేసుకుంటుందని వెనక ఎక్కువ చేయించద్దన్నారు. ఇలా మనం ఇలా మగ్గం చేయించాము, లేస్ మగ్గము. అండ్ హ్యాండ్స్కి చూడండి బ్యూటిఫుల్ బర్డ్స్ ఇచ్చేసి ఇలా సూపర్గా ఇలా లేస్ లాగా చేయించాము. ఫ్రంట్ ఇలా ఇక్కడ ఒకటి కనిపించే చోట ఇక్కడ ఒక లేస్ మగ్గం లాగా చేయించాము. ఇదండి మెయిన్ శారీ ఆమెది, ఎంగేజ్మెంట్ది. ఎంగేజ్మెంట్ లెహంగా ఎందుకు చూపించా కదా, ఇది ఎంగేజ్మెంట్ శారీ. సో ఇంకో శారీ చూపిస్తాను. ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయంట వాళ్ళ సైడ్. సో వాళ్ళకి కొంచెం ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి శారీస్కి. సో ప్రతిదీ చాలా యూనిక్గా సెలెక్ట్ చేశారండి కస్టమర్ మాత్రం. చూడండి ఇలా గోల్డ్ కలర్లో వస్తుంది శారీ, గోల్డ్ కలర్లో వస్తుంది. సో ఇంత చాలా నీట్గా ఉంటుంది శారీ మాత్రం. అండ్ మీకు బ్లౌజ్ చూపిస్తాను. చూడండి సూపర్ ఉంది కదా. ఇలానే సేమ్ ఏదైతే ఫ్లవర్స్ వచ్చాయో ఆ ఫ్లవర్స్తోనే మేము మగ్గం వర్క్ చేయించాము. చాలా నచ్చిందండి కస్టమర్కి ఇది కూడా పర్టికులర్ పీస్. అండ్ ఇంకో మగ్గం వర్క్ లావెండర్ కలర్, ఈవినింగ్ ఏదో రిసెప్షన్ టైప్ అనమాట, వాళ్ళకి ఏదో కార్యక్రమం ఉందని చెప్పి. సో షీఈస్ ఫ్రమ్ విజయనగరం, శ్రీకాకుళం సైడ్ అనమాట. సో వాళ్ళకి తోట ఏదో కార్యక్రమం ఉందని చెప్పారు. దానికి ఈవినింగ్ లుక్కి ఇలాంటి శారీ లావెండర్ చూస్ చేసుకున్నారు. సో ఇది మగ్గం వర్క్ మనం అటాచ్ చేసామన్నమాట. సో దానికి బ్లౌజ్ ఎలా చేయించామనేది మనం చూపిస్తాము. చూడండి సూపర్ ఉంది కదా, హెవీగా లేకుండా జస్ట్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ వరకే ఇది ఉందండి. చూడండి చాలా ట్రెండీగా ఉంది. బ్లౌజ్ డిజైన్ వచ్చేసరికి మగ్గం వర్క్, లేస్ కూడా మనమే కొనేసి ప్రీమియం క్వాలిటీది అటాచ్ చేయించాం. ఇంకా ఉన్నాయండి కస్టమర్ శారీస్ మగ్గం వర్క్వి. సో అది కూడా చూపిస్తాను మీకు. ఇది జస్ట్ లోపల ఎంట్రీకి అనమాట. వాళ్ళు కళ్యాణ మండపంలో ఎంట్రీకి ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నారు. దానికి ఎంబ్రాయిడరీ చాలని చెప్పారు. సో దానికి మనం ఫుల్ బ్రైడ్ అంటే లైట్గా చేయించి అలా వదిలేయలేం కదండి. సో అందుకని ఇలా పల్లకి డిజైన్, బ్రైడ్ ఎంట్రీకి పల్లకితో ఎంట్రీ ఇస్తారు కదా, అలా సిగ్నిఫికెన్స్గా ఇలా మనము పల్లకి డిజైన్ చేయించాము. అంటే ఎంట్రీకి దీనికి రిలేటెడ్ అవుతుందని ఈ శారీకి పల్లకి డిజైన్ చేయించాము. సో ఇప్పుడు ఒక బ్రౌన్ శారీ చూపిస్తానండి. చాలా కాంటెంపరీగా ఉంటుంది. మీరు శారీ డిజైన్ ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ కామెంట్స్లో. నాకైతే ఈ శారీ పిచ్చగా నచ్చిందండి. చూడండి ఎంత నీట్గా ఉందో, డిఫరెంట్ డిజైన్ అండి. ఈ డిజైన్స్ రొటీన్గా దొరకవన్నమాట. దీనికి చాలా హెవీగా చేయించాము. చూడండి ఇలా టజల్స్ వేయించాము. ఇలా మొత్తం డిజైన్ అనమాట. మీకు డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది, ఎక్కడ దొరకని డిజైన్స్ అనమాట మనం మగ్గం చేయించేవి. చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చాము.
ఇలా ఉంటుందండి శారీ డీటెయిలింగ్. ఇంకో శారీ ఉంది పట్టు శారీ వీళ్ళది, చూడండి. ఇది జస్ట్ స్టేజ్ వెల్కమ్కి అనమాట. ఇలా ఫిగర్ బాడీ లాగా వచ్చేసి డిఫరెంట్ కలర్ కాంబినేషన్. దీనికి సింపుల్గా నీట్గా చేయించామన్నమాట. మీరు ఒకసారి మగ్గం వర్క్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో చూడండి. ఇవన్నీ ప్రతిదీ మనం క్లయింట్ అప్రూవ్ చేశాకే డిజైనింగ్కి వెళ్తుందండి. బట్ మన చాయిస్ వదిలేస్తారు, బట్ వాళ్ళ అప్రూవల్ కంపల్సరీ తీసుకుంటాం, సో దట్ వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ ఉండదని. సో ఇంకా ఇప్పుడు మనము ఫ్యాన్సీ శారీస్ చూద్దామండి. వాళ్ళు మన దగ్గర బెనారస్ మన దగ్గర ఉంటాయి కదా, అవి మన దగ్గర సెలెక్ట్ చేసుకున్న శారీస్. ఈ శారీ బ్లౌజ్ వాళ్ళు ఏమన్నారంటే శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా డిఫరెంట్గా డిజైన్ చేయమంటే ప్యూర్ టిష్యూలో ఎంబ్రాయిడరీ బ్లౌజ్ తీసుకొని క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించామన్నమాట. ఇంకో శారీ కూడా తీసుకున్నారు, దానికి కూడా ఇదే బ్లౌజ్ సెట్ చేసుకునేలాగా తీసుకున్నారనమాట 2 శారీస్. ఈ శారీ కూడా సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్. ఇంకో ఫ్యాన్సీ శారీ చూపిస్తానండి, డిఫరెంట్ సీ గ్రీన్ కలర్లో. బ్లౌజ్ చూడండి మనం ఎంత మంచిగా డిజైన్ చేసాము. సో చూసారా, ఇలా నెట్ తీసుకొని ఇలా మొత్తం టిష్యూ నెట్ తీసుకొని బ్యాక్కి అండ్ హ్యాండ్స్కి ఇలా వేయించామన్నమాట. ఇలా ఉంది శారీ డిజైనింగ్. ఇంకోటి ఆర్గన్జా టిష్యూలో ఇంకో శారీ సెలెక్ట్ చేసుకున్నారు, డిఫరెంట్ కలర్ కాంబినేషన్. దాని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత ఎలగెంట్గా ఉందో. సో ఇంకో శారీ అసలు చూపిస్తూ ఉంటే ఈ కస్టమర్ వస్తూనే ఉన్నాయండి. చెప్పాను కదా, బిగ్గెస్ట్ ఆర్డర్ టిల్ డేట్. సో చాలా తీసుకున్నారండి. మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంది, ఈ ఆర్డర్ చేసినందుకు మాకు మనీ అంత మిగిలకపోయినా ఒక సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. సో కస్టమైజ్ చేసి ఇంత ఒకే పెళ్ళి బాధ్యత అన్నీ ఒకేసారి వాళ్ళు చూడకుండా మనల్ని చేయమన్నారు. సో విచ్ గివ్స్ అస్ ఫ్రీ హ్యాండ్ అనమాట. సో మనకి ఏది సెట్ అయితే అది మనం నీట్గా చేయించాము. సో మీరు హ్యాపీగా వితౌట్ ఎనీ హెజిటేషన్ మనకి ఇవ్వచ్చండి. సో ఇది ప్యూర్ బెనారస్ టిష్యూ శారీ అనమాట. చాలా మంచిగా ఉంది శారీ, మీరు చూస్తే ఎంత రిచ్గా ఉందో. ఇది రిసెప్షన్ కైండ్ ఆఫ్ థింగ్కి వాళ్ళు పేర్ చేసుకోవడానికి తీసుకున్నారు, వాళ్ళ ఎంబ్రాయిడరీ కావాలన్నారు, సో దానికోసము. అండ్ ఇంకో బెనారస్ డబల్ కతాన్ శారీ మన దగ్గరతో తీసుకున్నారండి. ఇలా లేస్ అటాచ్ చేయించాము అండ్ మీకు బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ చేయించామన్నమాట. ఇలా ఎంబ్రాయిడరీ చేయించాము. అండ్ ఇంకో శారీ ఉందండి, లాస్ట్ శారీ కస్టమర్ది. డ్రెస్సెస్ కూడా చాలా చేయించాము, దానికి ఇంకా కస్టమైజేషన్లో ఉంది. డెఫినెట్గా ఒక వీడియో తీయడానికి ట్రై చేస్తానండి. చూసారా ఎంత బాగుందో. అండ్ నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు. ఇలా చేయించాము. సో డూ కామెంటర్స్ అండి, మీకు ఎలా నచ్చింది, ఏ కలెక్షన్ ఏంటి, మీకు ఈవెన్ డిజైన్కి మీకు ఏమన్నా ఐడియాస్ కావాలి అన్నా జస్ట్ హెల్ప్ అండి. మాకు కస్టమైజేషన్ ఇవ్వకపోయినా విల్ ట్రై టు హెల్ప్ యూ. అండ్ మీరు ఇలా మాకు శారీస్ పంపించిన, మా దగ్గర శారీస్ తీసుకుంటే ఇంకా మాకు ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. సో మీరు ఆది బ్లౌజెస్ పంపిస్తే చాలండి, ఇలా మొత్తం కస్టమైజ్ చేసి మీ ఇంటికి రీచ్ అయ్యేలాగా మేము చూసుకుంటాము, అది మా గ్యారంటీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అస్ అండి ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ దిస్. థ్యాంక్ యూ.